ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది. అవన్నీ పేదరికంలో మగ్గిపోయి ఉన్న వాళ్ళు, వెనుకబడిన వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. వెనుకబడిన ప్రజలందరూ ఇంకా ముందుకు రావాలి. పేదరికంలో ఉన్న వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతుంది. ప్రతి కార్యక్రమం మన కోసమే, మన అక్కరి కోసమే, మనందరి బ్రతుకు మారడానికి కోసమే అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి మన తమ్ముడు సురేష్ గలంలో ఒక మంచి పాట విందాం. గాని గృహజ్యోతి పథకం గాని మనకు ఆడబిడ్డలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా మనకు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఆడబిడ్డ ఇక్కడ నుంచి ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రయాణం చేసే విధంగా ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగే విధంగా, ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ ఎక్కడికైనా వెళ్లే విధంగా కృషి చేసి మనకు ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం. ఇంకొకటి ఏంటంటే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అర్హులైన వారికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించింది. మరియు ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంటు అనేది అందించడం అనేది జరిగింది. దాదాపుగా 200 యూనిట్లు అంటే మనము అన్ని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు, కూలర్ వాడుకోవచ్చు, ఫ్యాన్లు, బల్బులు అన్ని వాడుకోవచ్చు. అంటే సాధారణమైన జీవితం గడిపే ప్రతి ఒక్కరికి ఎవరికైనా గానీ ఉచితంగా కరెంట్ అందిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరువైనయా లేదా అంటే దాదాపుగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఈరోజు 6 గ్యారెంటీలు అమలైనాయి. ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారందరికీ ఏదో రకంగా సహాయపడుతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఇంకొకటి ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం కొత్తగా ఉండండి అమ్మా, మీరు ఉండాలి, మీరు అందరూ ఒక్క 5 నిమిషాలు మీరు ఉండండి, నేను చెప్తాను. అందరికీ దూరంగా ఉండి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకొని ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భరమైన జీవితం గడిపిన చాలా మందికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రోజు నుంచి కొత్తగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది గల్ఫ్ బాధిత కుటుంబాలకి. గల్ఫ్ లోపల గల్ఫ్ పోయి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న కుటుంబాల లోపల వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు అందిస్తుంది. ఇంకొకటి ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అంటే 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. రైతు భరోసా పథకం కింద రైతు భరోసా అనేది గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు మనకు 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. వాస్తవంగా రైతు భరోసా కింద అవకతవకలు జరగకుండా ఏడాదికి ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అంటే 2 దఫాలుగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి 2 పంటలు కలిపి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు రుణమాఫీ అనేది చేసింది. 1,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసింది. ఇంకా కాని వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకాలన్నీ లబ్ధిదారులైన వాళ్ళ ఇంటికి చేరువయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ విషయాలను మీకు తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు చదువుకొని మన పిల్లలు గొప్పగా చదివి గొప్పగా ఉద్యోగాలు చేస్తారనుకుంటే ఉద్యోగాలు లేకుండా ఇంటి పట్టున ఉన్న బీఈడీలు చేసి పీజీలు చేసి ఉన్న పిల్లలందరికీ ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆటల్లో చదువుల్లోనే కాకుండా ఆటల లోపల మెరుగైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేస్తుందంటే పల్లె లోపల వాళ్ళు మగ్గిపోయిన పిల్లల్ని వాళ్ళు గొప్పగా వాళ్ళ యొక్క ఆటలు ఇంకా గొప్పగా ఆటల లోపల ఎదిగి ప్రపంచానికి వాళ్ళ యొక్క ఆట పాటల లోపల వాళ్ళు ఇంకా ముందు ఉండాలి. ప్రపంచానికి వాళ్ళ యొక్క విలువ తెలియజేయాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంది. వాళ్ళకు కూడా అందులోపల రాణించిన వాళ్ళకు కూడా గొప్ప భవిష్యత్తు ఉన్నది. వాళ్ళకు కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు తెలియజేస్తూ ఇంకా స్వయం సహాయక సంఘాలన్నిటికీ నిధులను ఇస్తుంది. గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు పెట్టి ప్రభుత్వములను అన్ని విధాల లోపల ప్రోత్సహిస్తుంది. పేదరికంలో ఉన్న వాళ్ళందరూ మారాలి, వాళ్ళ యొక్క మార్పు రావాలి, వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది. సర్వే లోపల దాదాపు అందరూ పాల్గొనాలి. మనకు రేషన్ కార్డు ఉందా లేదా అనే విషయాలు అడుగుతారు. బ్యాంక్ ఖాతా ఉందా లేదా, ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం వచ్చిందా లేదా అని అడుగుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సమగ్ర కుటుంబ సర్వే లోపల పాల్గొనాలి. మన వివరాలు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ ఖచ్చితంగా మనం అర్హులైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి మా మిత్రుడు పలికి రాజేందర్ గారి లోపల ఒక మంచి పాట విందాం. వచ్చింది మజా పాలన కదలిరారబురన్న, వచ్చింది మన పాలన కదలిరారబురన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరా
ఇందిరమ్మ రాజాన ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఇచ్చింది సంక్షేమ దీవెన కదలిరా రఘురన్న గూడు లేని మన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ ఇంటి జాగా మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఆర్థిక సాయం గ్యారంటీ ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలము గ్యారంటీ ఇళ్ళ స్థలము గ్యారంటీ ఇళ్ళ స్థలము గ్యారంటీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారంటీ 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 వంట గ్యాస్ సిలిండరు 500 గ్యారంటీ వందలకు గ్యారంటీ 500లకు గ్యారంటీ ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ గ్యారంటీ మహాలక్ష్మి మహిళా రాణుల రాజవారండి గ్యారంటీ వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఎడెడ రైతులందరికీ రైతు భరోసా గ్యారంటీ గ్యారంటీ రైతు భరోసా గ్యారంటీ రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారంటీ వేలు గ్యారంటీ 15,000 గ్యారంటీ 17 వ్యవసాయ కూలికి 12,000 గ్యారంటీ వేలు గ్యారంటీ 12,000 గ్యారంటీ వరి పంటలకు 500 బోనస్ కూడా గ్యారంటీ వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న వచ్చింది ప్రజా పాలన కదలిరా రఘురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గమనించండి. ఇంకొకటి ఏంటంటే అర్హులైన పేదవాళ్లకు కటిక పేదరికంలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశలో పలు అడుగులు వేస్తుంది ప్రభుత్వం ఏ చేసినా మన సంక్షేమం కోసం, మన బతుకు కోసం, మన మెతుకు కోసం, మనందరూ గొప్పగా బతకాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు అమలైనవి. ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తుంది, గొప్పగా మన అందరినీ ఉండే విధంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ జిల్లాలో అందరి బతుకుల్లో అయ్యింది దీపం తెలంగాణ పల్లెల్లో బాధపడే తోళ్ళ చూసి బాధపడే తోళ్ళ చూసి ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం రాని వచ్చెరా ప్రాణమై పత్తిల్లు బట్ట వచ్చెరా ఇందిరమ్మ రాజ్యం రాని వచ్చెరా ప్రాణమై పథకాలు బట్ట వచ్చెరా ఇందిరమ్మ రాజ్యం రాని వచ్చెరా ప్రాణమై పథకాలు బట్ట వచ్చెరా